అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజైతే మా ఛానల్లో నేను కొంచెం మా ఫామ్లో అంటే డైరీ ఫామ్లో ఈయన మా సార్ చేసే వర్క్ కొంచెం చూద్దాం అనేసి అయితే చిన్న చిన్న వీడియో క్లిప్స్ అయితే తీసిన. బట్ ఒక్కొక్క వీడియో ఒక్కొక్క డే తీసిన వీడియో. సో ఎండింగ్ వర్క్ అయితే చూడండి. సో అక్కడ ఏం వర్క్ ఉంటుంది, ఏం చేస్తారు. బట్ నేను తీసింది అయితే ఈవినింగ్ టైంలోనే. సో నెక్స్ట్ డే మార్నింగ్ కానీ ఆ రోజు ఈవినింగే కోసేసిండు పచ్చి. ఎందుకంటే నెక్స్ట్ డే సాటర్డే ఉండే వాళ్ళ ఇది సప్తశనివార వ్రతాల పూజ ఉంటుంది కాబట్టి సాటర్డే కొంచెం వర్క్ ఎర్లీగా అయితే ఇంటికి తొందరగా వస్తాడు కదా అనేసి ఫ్రైడే రోజు ఈవినింగే కోసేయమని చెప్తే పచ్చి కోసేసిండు. సో ఉన్నాయి 5 బర్రెలు. ఆ 5 బర్రెలకి అంత పచ్చి పడుతుందంట. సో మా పిల్లల్ని కూడా తీసుకొచ్చేసినాం. వాళ్ళకి పొలం దగ్గరికి వస్తేనైతే ఎక్కడ లేని ఎంజాయ్మెంట్ అయితే వాళ్ళకి వస్తుంది. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు పొలం కాడికి వస్తే. తర్వాత ఈ గడ్డి అయితే బర్రెలకి 3 పక్కల వేసిండు. నేను ఏం చేశాడా అనేసి నేను అనుకున్నా. సో మనం ఏదో దిష్టికి పెడతాం చూడు, అట్లా 3 చిన్న చిన్నగానైతే వేసిండు. సో అదంతా పాలు విండేటప్పుడు దోమలు కరుస్తాయి, ఎటు గాలి వస్తే అటు పొగ వెళ్ళడానికి అనేసి అటు 3 దిక్కుల పెట్టిండంట. ఇదైతే దాన. నేను శనివారం వ్రతంలో వాడే పిండి దీపాలు అయితే మా బర్రెలకి దానలా కలిపేయమని చెప్తుంటే సో ఆ పనే చేస్తుండు. ఆ దీపాలు నాకు ఎక్కడ పడే బుద్ధి కాలేదు. సో దానలోనైతే కలిపి మేము బర్రెలకు పెట్టేస్తున్నాం ఆ దీపాలని. 3 బర్రెలకైతే దాన కలిపిండు. ఆ 3 బర్రెలలో కూడా 2 దుడ్డెలు లేవు. ఒక్క బర్రెకి మాత్రమే దుడ్డే బతికింది. 2 చనిపోయినాయి. పాపం ఈ దాన తినే అవి పాలిస్తున్నాయి, దుడ్డలు అయితే లేవు. ఇంకా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని అట్లనే నాకు ఇంకేమన్నా అడ్వైసెస్ ఉంటే ఇవ్వండి. ఇంకా ఎలాంటి వీడియోస్ తీయాలో నాకు కొంచెం కామెంట్లలో చెప్పండి. సో నేను దానికి మీ రిప్లైని బట్టి నేను వీడియోస్ చేయాలనుకుంటున్నా. ఒక్కసారి అయితే వీడియో నచ్చితే లైక్ మాత్రం కొట్టండి చాలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, అది నాకు హ్యాపీని ఇస్తుంది. అలాగే మేము పొలం దగ్గర ఒక సంస్థ వాళ్ళు మాకైతే వానపాములు ఎరువు రెడీ చేసుకొనికైతే వానపాములు ఇచ్చిర్రు. దాని నుంచి పేడేసుకొని ఎరువు తీసుకొని వచ్చిన ఎరువు నుంచి మేము ఆకుకూరలు అయితే స్టార్ట్ చేసినాం. ఆ ఎరువు వాడితే మాత్రం పెరగడం మాత్రం చాలా ఫ్రెష్గా ఉంటున్నాయి, తొందరగా పెరుగుతున్నాయి వానపాముల ఎరువు నుండి. సో ఇదైతే ఒక్కసారి నా ఫేస్ చూపిద్దామని అయితే ఒక చిన్న క్లిప్ తీసిన. పొగ పెట్టడం అయితే స్టార్ట్ చేస్తుండు. అది కొంచెం పొగ వస్తేనే అస్సలు మనం ఉండలేము. అదే పొగ పెట్టుకొని అందులోనే పాలు విండుతాడంట. ఎట్లా విండుతాడో ఏమో. కొద్దిసేపు వీడియో తీయడానికి అని అందులో పోతేనే నాకు కరెక్ట్గా ఊపిరి ఆడలేదు. సో ఇది ఎటు గాలి వస్తే అటు పోతుంది. ఎటు వచ్చినా షెడ్డులో మాత్రం పొగ ఉండేటట్టు 3 దిక్కుల గడ్డేసి పొగ పెట్టేసిండు. ఈ పొగ పెడితే దోమలు వెళ్ళిపోతాయంట. ఆ తర్వాత పాలు విండితే అవి అటు ఇటు వెళ్ళాడకుండా ఉంటాయని పొగ పెడుతుండు. మా పిల్లలైతే ఆ ఆటలకి ఫస్ట్ కొట్టుకోవడానికి ఫస్ట్ ఆడుతురు, ఒకరినొకరు కొడుతురు. ఆ రోజు అయితే పాలు కొంచెం ఎర్లీగా పిండడానికి స్టార్ట్ చేసిండు. ఎందుకంటే మా అత్త మామ వాళ్ళు ఇంటికాడ లేరు. సో మేము తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలి, పిల్లలు చీకటి అవుతుంది అనేసి మేము తొందరగా ఇంటికి వెళ్ళాలని తొందరగా స్టార్ట్ చేసిండు. అందుకే కొంచెం డే టైం లాగా కనిపిస్తుంది. కాకపోతే తీసిన వీడియో అయితే ఈవినింగ్ టైమ్. ఒకసారి ఎండింగ్లో వీడియో క్లిప్ ఉంటుంది, సన్సెట్ వీడియో ఉంటుంది. మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ వేయండి. అలాగే నా ఛానల్లో ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో ఒక కమెంట్ ఇవ్వండి చాలు. ఈ వీడియో ఎలా ఉంది కూడా ఒక కమెంట్ ఇవ్వండి, ఒక లైక్ వేయండి. ఇది అయితే మా చిన్న లైఫ్. ఇంకా ఏం చేయాలి, ఎలాంటి వీడియోలు చేయాలి చెప్తే చాలా హ్యాపీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.